So next topic ఏంటి అంటే digital frequency meter. Okay. So digital frequency meter is also called frequency counter. Digital frequency meter ని మనం ఏమంటామంటే frequency counter అని కూడా చెప్తాం అన్నమాట. ఓకే. Digital frequency meter is also called frequency counter. సో జనరల్గా ఈ డిజిటల్ ఫ్రీక్వెన్సీ మీటర్ ఏంటి అంటే మనకి దేనికి యూజ్ చేస్తాము అంటే ఇచ్చిన ఇన్పుట్ సిగ్నల్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత ఉందో మెజర్ చేసి చూపించాలి. ఓకేనా? సో ఇన్పుట్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీని మెజర్ చేయడానికి మనకి అవైలబిలిటీలో ఉన్న డివైసెస్ ఏంటి చెప్పండి. నార్మల్గా ఒక ఇన్పుట్ సిగ్నల్ ఇస్తే ఆ సిగ్నల్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది అని మెజర్ చేసి ఇవ్వగలిగే డివైసెస్ మన దగ్గర అవైలబుల్గా ఏమున్నాయి చెప్పండి. నో ఐడియా. ఈవెన్ మల్టీమీటర్లో కూడా మనం మెజర్ చేయొచ్చా ఫ్రీక్వెన్సీ? సో మల్టీమీటర్లో కానీ మెజర్ చేస్తే దట్ ఈస్ ఏ డిజిటల్ ఫ్రీక్వెన్సీ కౌంటర్ మెథడ్. ఓకేనా? సిఆర్ఓ యూజ్ చేసి మెజర్ చేయొచ్చు. నార్మల్గా ఇది కాకుండా మనం సిఆర్ఓ యూజ్ చేసి మెజర్ చేయొచ్చు మాన్యువల్. లేదు ఈవెన్ డిజిటల్ ఆసిలోస్కోప్లో కూడా డైరెక్ట్గా మనం ఏంటంటే ఇన్పుట్ సిగ్నల్ అప్లై చేసి దాని ఫ్రీక్వెన్సీని మెజర్ చేయొచ్చు అనమాట. ఓకేనా? అది కాకుండా సపరేట్గా డిజిటల్ ఫ్రీక్వెన్సీ మీటర్స్ ఉంటాయి. దీనికి ఏంటి అంటే ఒక అన్నోన్ సిగ్నల్ ఇన్ ద సెన్స్ దాని ఫ్రీక్వెన్సీ మనకు తెలియదు అనుకుంటాం. ఓకేనా? అటువంటి అన్నోన్ సిగ్నల్ తీసుకొచ్చి దీనికి ఇన్పుట్గా అప్లై చేస్తాం. సో దీనికి ఇన్పుట్గా అప్లై చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఆ సిగ్నల్ని ఒక యాంప్లిఫైర్కి ఇస్తుంది. ఓకేనా? సో దానికి స్ట్రెంత్ని ఇంప్రూవ్ చేసి స్మిత్ ట్రిగ్గర్ని డిటెక్ట్ చేయగలిగేటట్టు చేస్తుంది అన్నమాట. స్మిత్ ట్రిగ్గర్ యొక్క రోల్ ఏంటి జనరల్గా? ద అవుట్పుట్ ఆఫ్ ద స్మిత్ ట్రిగ్గర్ ఈస్ జనరల్లీ ఇట్ ఈజ్ ఏ స్క్వేర్ వేవ్. డైరెక్ట్గా స్క్వేర్ వేవ్ జనరేట్ చేస్తుందా? బై డిటెక్టింగ్ ఎనీ వీక్ సిగ్నల్ ఎట్ ద ఇన్పుట్ ఆర్ ఎనీ నాయిస్ సిగ్నల్ ఆల్సో. ఓకేనా? సో స్మిత్ ట్రిగ్గర్ వర్క్ ఏంటంటే వీక్ సిగ్నల్ కానీ నాయిస్ సిగ్నల్ కానీ డిటెక్ట్ చేసి ఇన్పుట్ దగ్గర అది ఒక స్క్వేర్ వేవ్లో జనరేట్ చేస్తుంది. సో ఇక్కడ ఇచ్చే సిగ్నల్ వీక్ సిగ్నల్ అయి ఉండొచ్చు, లేదా ఒక సైనసాయిడల్ సిగ్నల్ అయి ఉండొచ్చు, లేదా ఇంకొక ఎనదర్ ఏదైనా సిగ్నల్ అయి ఉండొచ్చు అన్నమాట. ఓకేనా? సో ఆ సిగ్నల్ ఇన్పుట్గా తీసుకొని దాన్ని యాంప్లిఫై చేసి స్మిత్ ట్రిగ్గర్కి ఇన్పుట్గా అప్లై చేస్తుంది. ఓకే. సో నౌ దిస్ ఈజ్ ఏ గేట్ కంట్రోల్ సర్క్యూట్. ఇదేంటి ఇదంతా నార్మల్గా మనకి ఈ పల్సెస్ని ఎలా చేయాలో వద్దని చెప్తారు అన్నమాట. సో వన్ ఆఫ్ ద ఇన్పుట్ టు ద ఎండ్ గేట్ ఈస్ స్మిత్ ట్రిగ్గర్ అవుట్పుట్. another input to the AND gate is from the time based generator. సో ఎండ్ గేట్ కి ఇక్కడ ఏదైతే మనకి గేట్ కంట్రోల్ సర్క్యూట్ అంటున్నామో, సో దిస్ గేట్ కంట్రోల్ సర్క్యూట్ గెటింగ్ ద ఇన్పుట్స్ ఫ్రమ్ స్మిత్ ట్రిగ్గర్ యాజ్ వెల్ యాజ్ ఫ్రమ్ అనదర్ ఇన్పుట్ ఈస్ ఫ్రమ్ టైమ్ బేస్డ్ జనరేటర్. ఓకే. సో వాట్ ఈస్ యాక్చువల్లీ టైమ్ బేస్డ్ జనరేటర్? విచ్ decides the how much time we will send the clock pulses. సో మనకి ఎంత టైం ఈ క్లాక్ పల్సెస్ త్రూ ఎండ్ గేట్ పంపించాలన్నది ఇక్కడ డెసిషన్ తీసుకుంటాం అన్నమాట టైం బేస్డ్ జనరేటర్. సో టైం బేస్డ్ జనరేటర్ విల్ గివ్ ద టైం హౌ మచ్ టైం వీ విల్ అలౌ ద క్లాక్ పల్సెస్ త్రూ ది గేట్ అన్నది. ఓకేనా? సో ఒరిజినల్గా మనం ఏ సిగ్నల్ యొక్క ఫ్రీక్వెన్సీ మెజర్ చేస్తున్నామో ఆ సిగ్నల్ అన్నది ఎండ్ గేట్కి ఒక ఇన్పుట్, ఇంకొక ఇన్పుట్ ఏంటి అంటే ఎంత టైం దాన్ని అలౌ చేయాలో అని చెప్పేది అనదర్ ఇన్పుట్. సో ఈ రెండింటిని తీసుకొని ఈ రెండు సిగ్నల్స్ వచ్చాయనుకోండి. సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ టైం మనం ఇస్తాం, లెట్ us say దిస్ ఇన్పుట్ ఈజ్ 1. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది, ఒక ఎండ్ గేట్కి ఒక ఇన్పుట్ 1 అయింది అనుకోండి. ఎండ్ గేట్కి ఒక ఇన్పుట్ 1 అయ్యి ఇంకొక ఇన్పుట్ x అయింది అనుకోండి. ఆటోమేటిక్గా x ఈజ్ ద అవుట్పుట్, రైట్? సో ఈ ఎండ్ గేట్ ఏం చేస్తుందంటే నెంబర్ ఆఫ్ క్లాక్ పల్సెస్ని అలౌ చేస్తుంది. సో దోస్ క్లాక్ పల్సెస్ ఆర్ ఇన్పుట్ టు ద కౌంటర్ సర్క్యూట్. ఓకే. కౌంటర్ సర్క్యూట్కి ఎప్పుడైనా క్లాక్ పల్స్ మనం ట్రిగ్గరింగ్ ఇస్తే ఏమవుతుంది? It will count the number of clock pulses only. Okay. So after that, those number of clock pulses will be displayed on the digital readout. So digital readout is an output device which is used to display the number of clock pulses that it have received. Okay. So అయితే ఈ ప్రాసెస్లో ఇదంతా ఇన్పుట్ సిగ్నల్ ప్రాసెస్ పైన అలా ఉంది. నార్మల్గా మనం ఎంత టైం దీన్ని ఎలా చేయాలని డెసిషన్ తీసుకునేది టైం బేస్డ్ జనరేటర్. ఓకే. సో టైం బేస్డ్ జనరేటర్లో ఇనీషియల్గా ఒక 1 MHz క్రిస్టల్ ఆసిలేటర్ ఉంది అనుకోండి. 1 MHz క్రిస్టల్ ఆసిలేటర్ ఉంది అనుకోండి. సో ఇదేంటి నార్మల్గా ఒక సైనసాయిడల్ సిగ్నల్ అనుకోండి. సో దీన్ని కూడా ఇదేంటంటే పల్సెస్గా కన్వర్ట్ చేసుకుంటాం బై యూజింగ్ ఏ స్మిత్ ట్రిగ్గర్. సో ద విడ్త్ ఆఫ్ దిస్ పల్సెస్ డిపెండ్స్ ఆన్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద ఇన్పుట్ సిగ్నల్. సపోజ్ ద ఫ్రీక్వెన్సీ ఈజ్ 1 MHz means so its time period is 1 by frequency is its time period, that is equal to 1 microsecond. Okay.
సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఏదైతే మన సెకండ్ ఇన్పుట్ డైరెక్ట్గా ఈ 1 మైక్రోసెకండ్ కనెక్ట్ అయింది అనుకోండి, 1 మైక్రోసెకండ్ కనెక్ట్ అయింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది 1 మైక్రోసెకండ్ ఇక్కడ వచ్చే పల్సెస్ని త్రూ ఎండ్ గేట్ అలౌ చేస్తుంది. అర్థమైందా? 1 మైక్రోసెకండ్ ఇక్కడ ఏవైతే 1 మైక్రోసెకండ్ మనకి 1 మైక్రోసెకండ్ కనెక్ట్ చేసి ఉంటే 1 మైక్రోసెకండ్ ఈ పల్స్ని అలౌ చేస్తుంది, తర్వాత స్టాప్ చేస్తుంది. ఓకేనా? లేదు దాన్ని ఇంకొక స్విచ్ కనెక్ట్ చేసాం అనుకున్నాం, అప్పుడు అంటే మనం నాబ్స్ రొటేట్ చేస్తాం చూసారా, ఆ నాబ్ అడ్జస్ట్మెంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆ నాబ్ని మనం ఫర్ ఎగ్జాంపుల్ 10 మైక్రోసెకండ్ ఇంటర్నల్ 10 మైక్రోసెకండ్ కనెక్ట్ అయింది అనుకో, అప్పుడు ఏంటంటే ఎన్ని పల్స్ నువ్వు ఇచ్చేది ఎనలాగ్ సిగ్నల్ దాన్ని డిజిటల్లో కన్వర్ట్ చేసుకొని ఎన్ని క్లాక్ పల్స్ ఎలా చేస్తుందో చూసుకుంటాం. సో ఒకవేళ 10 మైక్రోసెకండ్ పెడితే ఆ 10 మైక్రోసెకండ్ డ్యూరేషన్ అంతా కూడా నెంబర్ ఆఫ్ క్లాక్ పల్స్ని ఎలా చేస్తుంది. సో ఆ టైంలో ఎన్ని క్లాక్ పల్స్ వచ్చాయి కౌంట్ చేసి దాన్ని డిజిటల్ రీడౌట్కి ఇస్తారు అనమాట. అర్థమైందా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది డైరెక్ట్గా వచ్చే సిగ్నల్ 10 మెగాహెర్ట్జ్ సిగ్నల్కి ఎంత డ్యూరేషన్ ఉంది 1 మైక్రోసెకండ్. అలా కాకుండా వచ్చే సిగ్నల్ని డివైడెడ్ బై మనం 10 మైక్రోసెకండ్ 100 మైక్రోసెకండ్ ఎలా అంటే ఒక సిగ్నల్ తీసుకుంటున్నాం, తీసుకునేది ఒకే సిగ్నల్ కానీ దాన్ని డిఫరెంట్ డ్యూరేషన్స్గా కన్వర్ట్ చేసాం. సో డైరెక్ట్గా వచ్చే సిగ్నల్ 1/1 మెగా మీన్స్ 1 మైక్రోసెకండ్. ఓకేనా? లేదు దాన్ని ఇంకో నేను 10 మైక్రోసెకండ్గా 100 మైక్రోసెకండ్ డ్యూరేషన్గా కన్వర్ట్ చేయాలి అనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే ఉన్న 1 మెగాహెర్ట్జ్ సిగ్నల్ని బయట చేసాం. 1 మెగాహెర్ట్జ్ సిగ్నల్ బయట చేస్తే ఎంత వస్తుంది 100 కిలో హెర్ట్జ్. అంతేనా? 100ఏనా? సరే 1 మెగా అంటే 10⁶ కదమ్మా. సో 10⁶ మీన్స్ 10 lakhs, 100 lakhs. సో 10 lakhs కదా, డివైడెడ్ బై 10 ఎంత మిగిలింది అప్పుడు 100 కిలో హెర్ట్జ్గా మారింది సిగ్నల్. 100 కిలో హెర్ట్జ్గా మారింది. సో 100 కిలో హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ మెజర్ చేసి 1/టైం పీరియడ్ వేసాం అనుకో, టైం పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు 1/ఫ్రీక్వెన్సీ వేసాం అనుకో. సో 1/100 కిలో హెర్ట్జ్ ఎంత అవుతుంది 10 మైక్రోసెకండ్ అవుతుంది. లేదు 100 మైక్రోసెకండ్గా రావాలనుకో, ఇప్పుడు వచ్చిన సిగ్నల్ ఆల్రెడీ 10 మైక్రోసెకండ్ సిగ్నల్ అంటే ఇదంతా 100 కిలో హెర్ట్జ్ సిగ్నల్. అర్థమైంది? 100 కిలో హెర్ట్జ్ సిగ్నల్ అవుతుంది. దీన్ని బయట చేస్తే 10 కిలో హెర్ట్జ్ సిగ్నల్ అవుతుంది. 10 కిలో హెర్ట్జ్ యొక్క టైం డ్యూరేషన్ ఎంత వస్తుంది 1/10K 100 మైక్రోసెకండ్స్ వస్తుంది. లేదు నాకు ఇంకా 1 మిల్లీ సెకండ్ డ్యూరేషన్ కావాలి, సో ఉన్న 10Kని బయట చేస్తాం 1 కిలో హెర్ట్జ్ సిగ్నల్ వస్తుంది. 1 కిలో హెర్ట్జ్ సిగ్నల్ టైం పీరియడ్ ఎంత 1 మిల్లీ సెకండ్. లేదు అది కూడా నాకు వద్దు ఇంకా ఎక్కువ టైం డ్యూరేషన్ కావాలి అనుకుంటే again 1 కిలో హెర్ట్జ్ బై 10 చేస్తాం. అంటే ఈ నాబ్ ఏదైతే మనం రొటేట్ చేస్తున్నాం ఇంటర్నల్గా జరుగుతుంది అన్నమాట. సో అప్పుడు ఎంత వస్తుంది 1K/10 100 హెర్ట్జ్. లేదు అది కూడా వద్దు ఇంకో 10 చేసాం 10 హెర్ట్జ్. అది కూడా వద్దు ఇంకో 10 చేసాం. అంటే ఓవరాల్గా మనం మ్యాక్సిమం ఎంత డ్యూరేషన్ సెకండ్ ఎంత డ్యూరేషన్లో మనం పల్స్ కౌంట్ చేయొచ్చు. మ్యాక్సిమం డ్యూరేషన్ అంటే 1 సెకండ్ వరకు అలౌ చేయొచ్చు. సో 1 సెకండ్కి అలౌ చేసామంటే 1 హెర్ట్జ్ వస్తుంది. 10 మైక్రోసెకండ్కి అలౌ చేసాము అంటే 100 కిలో హెర్ట్జ్ వస్తుంది. అర్థమైంది? సో ఈ ఫస్ట్ ఇనిషియల్గా వచ్చే ఇన్పుట్ సిగ్నల్ అనేది యాంప్లిఫైర్కి అప్లై చేస్తున్నాము. యాంప్లిఫైర్ ఏం చేస్తుందంటే తన ఒక పల్సెస్గా ఫిక్స్డ్ డ్యూరేషన్ పల్సెస్గా కన్వర్ట్ చేసుకుంటారు. అట్ ద సేమ్ టైం ఎండ్ గేట్కి ఇది ఇన్పుట్గా వెళ్తుంది. అనదర్ ఇన్పుట్ ఫ్రమ్ టు ద ఎండ్ గేట్ ఈస్ అప్టైన్ ఫ్రమ్ ది టైమ్ బేస్డ్ జనరేటర్. సో టైమ్ బేస్డ్ జనరేటర్లో సిగ్నల్స్ ఎలా జనరేట్ చేస్తున్నాము అంటే బై డిఫాల్ట్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఏ క్రిస్టల్ ఆసిలేటర్. సో విత్ దిస్ క్రిస్టల్ ఆసిలేటర్ ఇట్ విల్ డివైడ్ ద ఫ్రీక్వెన్సీ. ఓకేనా? ఫ్రీక్వెన్సీ డివిజన్ ఇంటర్నల్గా చేసుకుంటూ ఉంటాం. ఓకేనా? సో ఓవరాల్గా ఏంటంటే మనం ఈ పల్సెస్ ఇన్పుట్ సిగ్నల్కి ఈక్వలెంట్గా ఉన్న పల్సెస్ ఎన్ని అలౌ చేయాలి, ఇది ఎంత టైం అలౌ చేయాలని ఇస్తున్నామని టైం బేస్డ్ జనరేటర్పై డిపెండ్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 10 మైక్రోసెకండ్స్ నెంబర్ ఆఫ్ పల్సెస్ని అలౌ చేసింది అనుకో, అప్పుడు ఫ్రీక్వెన్సీ ఎంత వస్తుంది 10 మైక్రోసెకండ్స్ అలౌ చేసింది అనుకుందాం, అప్పుడు ఫ్రీక్వెన్సీ ఎంత వస్తుంది ఎన్ని క్లాక్ పల్సెస్ వెళ్ళాయి. ఓకేనా? ఎన్ని క్లాక్ పల్సెస్ వెళ్ళాయి చూసుకొని దాన్ని బట్టి ఫ్రీక్వెన్సీ డిసైడ్ చేస్తాం. అంతే కదా, ఓన్లీ దీని ఒక్కదాని మీద డిపెండ్ అవ్వదు కదా. ఈ టైంలో ఎన్ని క్లాక్ పల్సెస్ వెళ్ళాయి చూస్తాం. సో 1 క్లాక్ పల్స్ వెళ్ళింది అనుకోండి 1/10 మైక్రోసెకండ్స్. 2 క్లాక్ పల్సెస్ వెళ్ళాయి అనుకోండి 2/10 మైక్రోసెకండ్స్. n క్లాక్ పల్సెస్ వెళ్ళాయి అనుకోండి n/10 మైక్రో. సో ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద గివెన్ ఇన్పుట్ సిగ్నల్ డిపెండ్స్ ఆన్ the frequency of the given input signal depends on the frequency is equal to number of pulses divided by t. Number of pulses divided by t. That is the frequency of unknown signal which was measured in digital frequency meter. Okay.
See here, what is f? Frequency of the unknown signal, which was determined by the digital frequency meter. What is n? Number of pulses. Number of pulses allowed through AND gate during that time. What is that time? T is equal to gate time. దాన్ని మనం ఏమంటామంటే గేట్ టైం అంటాం. అంటే గేట్ ఎంతసేపు ఆన్లో ఉంటుంది అని చెప్పేసి, అంతే కదా. గేట్ ఎంతసేపు ఆన్లో ఉంటుంది చెప్పేది టీ. అర్థమైందా? ప్రాసెస్ అర్థమైందా? ఏ మెయిన్ కాంపోనెంట్స్ ఏంటి ఈ ఓవరాల్ డిజిటల్ ఫ్రీక్వెన్సీ మీటర్లో? మెయిన్ కాంపోనెంట్స్ ఏంటి? టైం బేస్ జనరేటర్, ఇన్పుట్ యాంప్లిఫైర్, స్మిత్ ట్రిగ్గర్, అలాగే గేట్ కంట్రోలింగ్ సర్క్యూట్, కౌంటర్, డిజిటల్ రీడర్. ఓకే, సో టైం బేస్ జనరేటర్ యూజ్ ఏంటి? allows how much time, it will take the decision how much time the pulses are allowed through gate. Okay, so this is all about digital frequency meter. So okay, example sum chudandi. A digital frequency meter counts 8,000 pulses. 8,000 pulses. So digital frequency meter counts 8,000 pulses అన్నాడు. During 0.5 seconds of gate. During 0.5 seconds of the gate. Gate time. So gate time ఎంత ఇచ్చాడు? 0.5 seconds ఇచ్చాడు. Then the frequency of the signal is, frequency of the input signal is, what is frequency? F is equal to n by t. So where n is number of clock pulses that were allowed through the AND gate. So here 8,000 divided by 0.5 seconds. So 80,000 divided by 5. అదే కదా, 1 by 0.5 అంటే ఎంత? 1 by 0.5 అంటే ఎంత? 16,000. సో ఎంత వస్తే అంత? 516. That means 16 kilohertz. 16 kilohertz. The input signal frequency is next one. The input signal frequency of digital frequency meter. The input signal frequency of digital frequency meter is 5 kilohertz. Second summary. So and the frequency 5 kilohertz. Okay. The number of pulses allowed through AND gate is 5,000 pulses. Then what is the gate time? So the formula is same. Frequency is equal to F is equal to n by t. So the gate time is number of pulses by frequency. Number of pulses given is 5,000. The frequency of the input signal is 5 kilohertz. So that 5,000 divided by 5,000. That is 1 second. The gate time allowed is 1 second.
నెక్స్ట్ టాపిక్ ఏంటి, డిజిటల్ ఎల్సిఆర్ మీటర్. సో వాట్ ఈజ్ ఎల్సిఆర్? LCR stands for discrete components, inductor, capacitor, resistor. ఓకేనా? సో మనం ఏంటంటే ఇందులో ఏదో ఒక కాంపోనెంట్ మీటర్కి ఇస్తాం. సపోజ్ దిస్ ఇస్ ద డిజిటల్ ఎల్సిఆర్ మీటర్. ఇది ఎల్సిఆర్ మీటర్ అయితే ఇక్కడ ఉన్న స్లాట్స్కి మనం ఏదో ఒక అన్నోన్ రెసిస్టెన్స్ ఇస్తాం. దీని వాల్యూ ఎంతో చెప్పమని డిస్ప్లేలో చూపిస్తున్నాం. సో ఆ డిస్ప్లేలో చూపించే వాల్యూ కూడా డిజిటల్లో డైరెక్ట్గా చూపించేస్తాం. లేదు ఇక్కడ కెపాసిటర్ పెట్టచ్చు, కెపాసిటర్ పెట్టి దాని వాల్యూ ఎంతో చెప్పచ్చు. అదర్వైజ్ ఇండక్టర్. ఓకేనా? సో అంటే దీంట్లో మనకి ఏంటంటే 2 టెర్మినల్స్ ఇస్తాడు. ఆ 2 టెర్మినల్స్ మధ్య మనం అన్నోన్ కాంపోనెంట్ కనెక్ట్ చేస్తాం. సో దట్ అన్నోన్ కాంపోనెంట్ మే బి ఇండక్టర్, కెపాసిటర్ ఆర్ రెసిస్టర్. ఓకేనా? సో అది తీసుకుని దాన్ని క్యాలిక్యులేట్ చేసుకొని ఆ వాల్యూని డిస్ప్లే చేస్తాం. అర్థమైంది? సో ఇది ఎలా డిస్ప్లే చేయొచ్చు మేబీ? ఓకే, ఇంటర్నల్గా ఏముండొచ్చు, మనం ఇచ్చేది అన్నోన్ బట్ దాని వాల్యూ ఎగ్జాక్ట్గా చెప్పేస్తుంది. సో ఇంటర్నల్గా ఏముండొచ్చు మీ ఉద్దేశం? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఒక రెసిస్టర్, మనకి ఎంతో తెలియదు దీని వాల్యూ. ఓకేనా? ఒక ఫిక్స్డ్ వోల్టేజ్ దానికి అప్లై చేసి లేదా ఫిక్స్డ్ కరెంట్ అయినా అప్లై చేస్తాం, దాని నుంచి ఫిక్స్డ్ కరెంట్ అయినా పంపిస్తాం, ఎంతో కొంత కరెంట్ పంపిస్తాం. దాని అక్రాస్ వోల్టేజ్ వస్తుంది, ఎంత వస్తుంది? ఇక్కడ కరెంట్ ఎంతైతే ఉందో ఆ వాల్యూ ఇంటూ మీరు ప్లేస్ చేసిన కాంపోనెంట్ రెసిస్టెన్స్ తెలుస్తుంది కదా. ఆ రెసిస్టెన్స్ కూడా మనకు తెలియదు, యాక్చువల్ రెసిస్టెన్స్ మనం మెజర్ చేయాలి. సో లెట్ us say ద రెసిస్టెన్స్ ఇస్ R. దీని నుంచి వెళ్ళే కరెంట్ ఎంత? I. కానీ అది ఇంటర్నల్గా ఏం చేస్తుందంటే ఒక ఫిక్స్డ్ కరెంట్ పంపిస్తుంది. దేని నుంచి? ఈ అన్నోన్ కాంపోనెంట్ నుంచి ఏదైతే ఇక్కడ మనం కాంపోనెంట్ కనెక్ట్ చేస్తామో ఆ కాంపోనెంట్ నుంచి ఫిక్స్డ్ కరెంట్ పంపిస్తుంది. పంపించి దీని అక్రాస్ ఎంత వోల్టేజ్ వస్తుందో ఇంటర్నల్గా మెజర్ చేసుకొని వీ హ్యావ్ ఎ ఫార్ములా ఫర్ ఇంపెడెన్స్. Z ఈజ్ ఈక్వల్ ఏంటి? V ఈజ్ ఈక్వల్ టు IR. Z ఈజ్ ఈక్వల్ టు V బై I. సో ఎవ్రీ టైం లెట్ us say 1 ఆంపియర్ కరెంట్ పంపించింది అనుకుందాం. ప్రతిసారి 1 ఆంపియర్ కరెంట్ పంపించింది అనుకుందాం. దీని అక్రాస్ వోల్టేజ్ ఎంత వస్తుంది? R ఇంటూ 1. లేదు 2 ఆంపియర్స్ కరెంట్ పంపించింది అనుకోండి, దాని అక్రాస్ వోల్టేజ్ ఎంత వస్తుంది? 2 ఇంటూ R. ఓకేనా? ఆ వోల్టేజ్ డైరెక్ట్గా వోల్టేజ్ చూపించేస్తుంది ఇంటర్నల్. ఆ వోల్టేజ్ బై ఫిక్స్డ్ కరెంట్ ఆల్రెడీ తనే పంపించింది కదా ఫిక్స్డ్ కరెంట్. సో ఈ మీటర్ వర్క్ ఏంటి అంటే తనకు ఫిక్స్డ్ కరెంట్ పంపిస్తుంది. ఎంత కరెంట్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది, అది ఎప్పుడు కూడా ఆల్వేస్ ఏ కాంపోనెంట్ పెట్టినా అదే కరెంట్ పంపిస్తుంది. సో తనకు తెలుస్తుంది కరెంట్ వాల్యూ తెలీదా? ఖచ్చితంగా తనకు కరెంట్ వాల్యూ తెలుస్తుంది. లెట్ us say ఆల్వేస్ కరెంట్ పంపించే వాల్యూ 1 ఆంపియర్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, లేదా 1 మిల్లీ ఆంపియర్ అనుకుందాం. సో ఆ కరెంట్ తనకు తెలుస్తుంది. దీని అక్రాస్ ఎంత వోల్టేజ్ వస్తుందో వోల్టేజ్ కూడా తను మెజర్ చేసుకోగలుగుతుంది. సో లెట్ us say ఆ వచ్చిన వోల్టేజ్ అనేది ఒక 2 volts ఎంతో వచ్చింది అనుకుందాం. అప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ఇంపిడెన్సే కదా. సో దట్ ఇంపిడెన్స్ ఈజ్ 2/1. దట్ మీన్స్ 2 ohms అని చెప్తున్నాను. ఓకే. సో అలా ఏంటంటే ఒక ఫిక్స్డ్ కరెంట్ సెండ్ చేస్తుంది, ఫిక్స్డ్ కరెంట్ సెండ్ చేసి దాని అక్రాస్గా ఉన్నటువంటి వోల్టేజ్ని మెజర్ చేస్తుంది. మెజర్ చేసి ఆ రెండింటి యొక్క రేషియోని ఫైండ్ అవుట్ చేస్తుంది. అర్థమైంది? అయితే మనకి ఇక్కడ 3 బటన్స్ ఇస్తాడు. రెసిస్టర్ అయితే R, కెపాసిటర్ అయితే C, ఇండక్టర్ అయితే L. సో నువ్వు ఏ కాంపోనెంట్ ప్లేస్ చేస్తున్నా ఆ 3 బటన్ ప్రెస్ చేస్తాం. అర్థమైంది? సో ఆ 3 బటన్ ప్రెస్ చేస్తే దానికి తగ్గట్టు ఆ వాల్యూని ఇస్తుంది అన్నమాట. ఇఫ్ ఇట్ ఈజ్ ఏ రెసిస్టర్ ఓమ్స్లో ఇస్తుంది, ఇఫ్ ఇట్ ఈజ్ ఏ కెపాసిటర్ ఫారడ్స్లో ఇస్తుంది, ఇఫ్ ఇట్ ఈజ్ ఏ ఇండక్టర్ హెన్రీస్లో ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా? సో అది జనరల్గా దీంట్లో జరిగే మెయిన్ ప్రిన్సిపల్. అర్థమైంది? అయితే ఒకసారి నోట్ పాయింట్స్ రాయండి. డిజిటల్ ఎల్సిఆర్ మీటర్ is an instrument. Digital LCR meter is an instrument used to measure the values of inductance, or capacitance, or otherwise resistance.
resistance. Okay, it displays the values directly. So it displays the values directly in the digital form. So digits la display చేస్తున్నాం. ఓకే, బేసిక్ ప్రిన్సిపల్ చూడండి. The instrument applies small AC test signal ఎందుకు ఏసీ టెస్ట్ సిగ్నల్ అంటున్నాము? బికాస్ కెపాసిటర్ని ఇండక్టర్ కూడా మెజర్ చేయాలి. సో అది మెజర్ చేసేటప్పుడు ఎక్సీ ఎంతో ఎక్స్ఎల్ ఎంతో కూడా చూసుకుంటాం. ఓకేనా? సో ఫైనల్గా అది ఓమ్స్లో మెజర్ చేస్తూ మనకి ఆ రేషియోని ప్రొవైడ్ చేస్తాం. సో ఇప్పుడు ఏసీ సిగ్నల్ అంటున్నాం కదా, దానికి ఫ్రీక్వెన్సీ ఉంటుంది కదా, ఫిక్స్డ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది, కరెంటు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సికి ఎంత రియాక్టెన్స్ ఉందో ఎలా చెప్తాము? కెపాసిటీకి ఎంత రియాక్టెన్స్ ఉందో ఎలా చెప్తాం? 1/2πf ఇంటూ సి. సో ఎఫ్ ఎంతో ఆల్రెడీ ఏసీ సిగ్నల్లో ఉంటుంది, ఈ సి వాల్యూ తెలియదు. ఓకేనా? సో బట్ మనకేంటంటే దీని అక్రాస్ ఎక్సీ అక్రాస్ ఎంత వోల్టేజ్ వస్తుందో చెక్ చేస్తాం అన్నమాట. చెక్ చేసి ఫైనల్గా ఈ వాల్యూస్ అన్ని అప్లై చేసి ఆ వచ్చిన దాని నుంచి సిని క్యాలిక్యులేట్ చేసి ఇస్తాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వోల్టేజ్ దాని అక్రాస్ కెపాసిటర్ ప్లేస్ చేసాం. ఇక్కడ కెపాసిటర్ ప్లేస్ చేసాం, దాని రియాక్టెన్స్ ఏమో 10 ohms అని వచ్చింది. రియాక్టెన్స్ ఎంత వచ్చింది? 10 ohms అని వచ్చింది. సో ఇది మనకు తెలియదు 10 ohms వచ్చిందా రాలేదని మనకు తెలియదు యాక్చువల్లీ. కానీ దాని అక్రాస్ ఏం మెజర్ చేస్తుంది? వోల్టేజ్ మెజర్ చేస్తుంది, 10 volts. సో వోల్టేజ్ 10 volts వచ్చింది. తను ఫిక్స్డ్ కరెంట్ పంపించి ఉంటుంది కదా, లెట్ us say 1 ampere. అలాగే ఏసీ సిగ్నల్ కాబట్టి దాని యొక్క ఫ్రీక్వెన్సీ ఒక 1 Hz అనుకుందాం. ఈ రెండు ఫిక్స్డ్ అన్నమాట. ఎంత కరెంట్ పంపిస్తుందో ఫిక్స్డ్, ఎంత ఫ్రీక్వెన్సీ అన్నది తన ఫిక్స్డ్ అన్నమాట. ఏసీ టెస్ట్ సిగ్నల్ అంటారు. ఓకేనా? సో దీని నుంచి మనకి ఏమొస్తుంది? వి తెలుసు, ఐ తెలుసు, జెడ్ వస్తుంది. జెడ్ ఎంత ఇప్పుడు? 10/1 మీన్స్ 10 ohms. కానీ మనం కెపాసిటర్ మోడ్లో పెట్టుంటాం కాబట్టి ఇది డైరెక్ట్గా రెసిస్టెన్స్ కాదు కదా, ఏంటిది? రియాక్టెన్స్ కాంపోనెంట్. కాబట్టి 1/2πfc is equal to 10 దాని ఉద్దేశం. సో దాని నుంచి కెపాసిటర్ వాల్యూ ఎంత అవుతుంది? 1/2πf ఇంటూ 10 అవుతుంది. అంతేనా? ఎఫ్ తెలుసా? ఫ్రీక్వెన్సీ ఆల్రెడీ తనకు తెలుసు, అది అప్లై చేసి ఈ వాల్యూ మనకి డిస్ప్లేలో చూపిస్తుంది. అర్థమైంది? సిమిలర్లీ ఫర్ ఇండక్టర్ అక్రాస్ ఎంత వోల్టేజ్ ఉందో తీసుకుంటారు. ఇండక్టర్ నుంచి వెళ్ళే కరెంట్ ఆల్రెడీ ఫిక్స్డ్, ఫ్రీక్వెన్సీ ఆల్రెడీ ఫిక్స్డ్. ఓకేనా? సో బేసిక్ ప్రిన్సిపల్ చూడండి. అప్లైస్ ద స్మాల్ ఏసీ టెస్ట్ సిగ్నల్ to the component and measures voltage and current. Measures voltage and current. Measures voltage and current. Okay, that is the basic principle of digital LCR meter. Okay, so what is the impedance relation? Impedance Z is equal to V by I. So from this relation it will calculate the total impedance. So from this relation it will calculate the impedance. Z is equal to V by I. Okay, what are the main blocks? What are the main blocks in digital LCR meter? AC signal generate చేయాలి కదా. సో AC signal generation చేసే కాంపోనెంట్ ఉంటుంది అన్నమాట. సో మెయిన్ బ్లాక్స్ చూడండి. AC signal generator,
main blocks in the LCR matrix, AC signal generator, AC signal generator, okay, test circuit or bridge circuit, test circuit or bridge circuit, test circuit or bridge circuit, okay. Voltage and current measuring circuits, voltage and current measuring circuits, current measuring circuits, voltage current వస్తే నెక్స్ట్ సిగ్నల్ ప్రాసెసింగ్, అదే ఇంపిడెన్స్ క్యాలిక్యులేషన్ చేయాలి కదా, సిగ్నల్ ప్రాసెసింగ్ సర్క్యూట్, సిగ్నల్ ప్రాసెసింగ్ సర్క్యూట్, అండ్ ఫైనల్లీ డిజిటల్ డిస్ప్లే. సో డిజిటల్ డిస్ప్లే. ఓకేనా. సో దీస్ మెనీ సర్క్యూట్స్ ఆర్ దేర్. ఏంటవి? ఏసీ సిగ్నల్ జనరేటర్, టెస్ట్ సర్క్యూట్ ఆర్ బ్రిడ్జ్ నెట్వర్క్, ఓకేనా, వోల్టేజ్ అండ్ కరెంట్ మెజరింగ్ సర్క్యూట్స్, సిగ్నల్ ప్రాసెసింగ్ సర్క్యూట్ మీన్స్ క్యాలిక్యులేషన్స్ అన్ని చూసుకుంటుంది ఇక్కడ. సో క్యాలిక్యులేషన్స్ అన్ని అవగా వచ్చే ఇంపిడెన్స్ బట్టి ఫైనల్గా మనకి ఏ కాంపొనెంట్ అయితే ఆ కాంపొనెంట్కి ఈక్వలెంట్గా ఉన్నటువంటి వాల్యూస్ని ప్రొవైడ్ చేయాలి. ఆ ప్రొవైడ్ చేసే వాల్యూ డిజిటల్ డిస్ప్లేలో డిజిట్స్గా చూపించాలి. అర్థమైంది కదా. సో ఇది ఓవరాల్గా డిజిటల్ ఎల్సిఆర్ మేటర్. ఇందులో కీప్. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ CRO? CRO is used to measure. Is it an electrical device or electronic equipment? Electronic equipment. So this electronic equipment is used to analyze the waveform. ఏదైతే మనం ఇన్పుట్ సిగ్నల్ అప్లై చేస్తున్నాం ఓవరాల్ బ్లాక్కి, ఈ ఓవరాల్ బ్లాక్ ఏదైతే ఇన్పుట్ సిగ్నల్ అప్లై చేస్తున్నామో ఈ అప్లై చేసే సిగ్నల్ని అనలైజ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకేనా. cathode ray oscilloscope is used to analyze the input signal applied to the CRO. ఓకేనా. అందులో కూడా ఏంటి అనలైజ్ చేస్తుంది అంటే వాట్ ఈజ్ ఇట్స్ టైం పీరియడ్, వాట్ ఈజ్ ఇట్స్ యాంప్లిట్యూడ్. సో యాంప్లిట్యూడ్ అలాగే దాని యొక్క టైం పీరియడ్ని అనలైజ్ చేస్తుంది. యాజ్ వెల్ యాజ్ ఇట్ డిస్ప్లేస్ ద షేప్ ఆఫ్ ది వేవ్ ఫామ్, వేవ్. అంతేనా. సో ఈ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ మెయిన్ వర్క్ ఏంటి? ఇచ్చినటువంటి ఇన్పుట్ సిగ్నల్ని అనలైజ్ చేయాలి. సో ఆ అనాలిసిస్లో ఇన్పుట్ సిగ్నల్ యొక్క టైం పీరియడ్ ఎంత, అలాగే ఇన్పుట్ సిగ్నల్ యొక్క పీక్ టు పీక్ యాంప్లిట్యూడ్ ఎంత అనాలిసిస్ చేసి చూపిస్తుంది అనమాట. చూపిస్తూ దాని యొక్క వేవ్ ఫామ్ షేప్ ఎలా ఉందో మనకి ఇండికేట్ చేస్తూ ఉంటుంది. సో ఫైనల్గా మనకి ఏంటి? ఇట్ ఈస్ ఏ డిస్ప్లే డివైస్. నువ్వు ఏదైతే వేవ్ ఫామ్ అని చెప్తున్నావో మనం మామూలుగా మనం ఊహించి ఇమేజినేషన్ చేసుకుంటున్నామో ఆ ఇమేజినేషన్ చేసుకునే వేవ్ ఫామ్స్ని ఫైనల్గా నాకు ఒక ఫ్లోరోసెంట్ స్క్రీన్ మీద డిస్ప్లే చేసి ఇవ్వగలుగుతుంది. అంతేనా. ఏ సిగ్నల్ ఇచ్చినా సరే ఆ సిగ్నల్ యొక్క షేప్ని డ్రా చేసి ఇస్తుంది అనమాట. సో ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ప్రొవైడ్ చేస్తుంది, విజువలైజ్ చేస్తుంది. సో దీంట్లో ఉన్నటువంటి మెయిన్ బ్లాక్స్ చూడమ్మా. క్యాథోడ్ రే ఆసిలోస్కోప్లో ఉన్నటువంటి మెయిన్ బ్లాక్స్ ఏంటి? వర్టికల్ యాంప్లిఫైర్ అండ్ హారిజాంటల్ యాంప్లిఫైర్. సో ద వర్టికల్ యాంప్లిఫైర్ ఇక్కడ మనకు క్లియర్గా మనకి డయాగ్రామ్ మనకు అర్థమవుతుంది ఏంటంటే వర్టికల్ యాంప్లిఫైర్ will be controlled by the applied signal. అంటే ఇది ఏం చేస్తుందంటే మనం ఏదైతే ఇన్పుట్ సిగ్నల్ అప్లై చేస్తున్నామో దట్ వాస్ డైరెక్ట్లీ అప్లైడ్ టు ద వర్టికల్ యాంప్లిఫైర్, రైట్? ఓకే. దెన్
in addition to these two amplifiers, we are having some additional circuit in the CRO. Those are delay lines, triggering circuit, time-based generator. Okay, and the heart of the CRO is CRT. ఓవరాల్ సిఆర్ఓలో మెయిన్ హార్ట్ ఏంటి అంటే సిఆర్టీ, క్యాథోడ్ రే ట్యూబ్, క్యాథోడ్ రే ట్యూబ్ అంటాం. ఓకేనా? సో క్యాథోడ్ రే ట్యూబ్, వర్టికల్ యాంప్లిఫైర్, హారిజాంటల్ యాంప్లిఫైర్, ట్రిగ్గరింగ్ సర్క్యూట్స్ యాజ్ వెల్ యాజ్ ద టైం బేస్డ్ జనరేటర్. సో ఇవన్నీ వర్క్ చేయాలి. అప్లై చేసిన ఇన్పుట్స్ని తీసుకొని ఇవన్నింటితో వర్క్ చేయించాలి. సో ఇవన్నింటితో వర్క్ చేయించాలంటే దానికి కావాల్సిన పవర్ సప్లై ప్రొవైడ్ చేయాలి. సో హెచ్విడిసి హై వోల్టేజ్ డిసి సప్లై. ఓకేనా? సో ఈ పవర్ సప్లై సర్క్యూట్ ఏంటంటే డిఫరెంట్ వోల్టేజ్ని జనరేట్ చేస్తుంది. అది క్యాథోడ్ రే ట్యూబ్ వర్క్ అవ్వడానికి కావచ్చు, లేదంటే రిమైనింగ్ ఏదైతే ఎడిషనల్ సర్క్యూటరీ సిఆర్ఓలో ఉన్నాయో ఎడిషనల్ సర్క్యూటరీ వర్క్ చేయడానికి కావచ్చు. కాబట్టి టు ద అదర్ సర్క్యూట్స్ అని ఇచ్చాము. ఓకేనా? వీటన్నింటికి కావాల్సిన పవర్ సప్లై అంతటిని కూడా జనరేట్ చేస్తుంది అని చెప్పి అర్థమైందా? సో ఇవి మెయిన్ బ్లాక్స్ ఉన్నాయి. సిఆర్టీ, క్యాథోడ్ రే ట్యూబ్, వర్టికల్ యాంప్లిఫైర్, హారిజాంటల్ యాంప్లిఫైర్, ట్రిగ్గరింగ్ సర్క్యూట్, టైమ్ బేస్డ్ జనరేటర్ as well as the power supply circuits. So now the first thing is cathode ray tube. Okay. So what is the main role of this cathode ray tube? It will gives the visual spot. Okay. Cathode ray tube will gives us a visual spot on the fluorescent screen. అంటే మనకి కనిపిస్తుంది ఏదైతే మనకి బయటికి స్క్రీన్ కనిపిస్తుందో ఆ స్క్రీన్ పైన మనకు కావాల్సినటువంటి విజువలైజేషన్ని ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, దట్ ఆ విజువలైజేషన్ ఎలా ప్రొవైడ్ చేస్తుంది? ఇన్సైడ్ ద సిఆర్టీ దేర్ ఈజ్ ఏ ఎలక్ట్రాన్ గన్. మనం చూసే ఎలక్ట్రాన్ గన్ దేంట్లో చూసాము? రిఫ్లెక్స్ క్లైస్ట్రాన్, ట్రావెలింగ్ వేవ్ ట్యూబ్. ఓకే, ఈవెన్ ఇన్ మ్యాగ్నెట్రాన్ ఆల్సో, కాకపోతే డైరెక్ట్గా గన్లా ఉండదు అక్కడ. ఓకే, సో ఈ మెయిన్ ఎలక్ట్రాన్ గన్ యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటమ్మా సిఆర్టీలో? ఇట్ విల్ జనరేట్. సో దీనికి కావాల్సిన సప్లై పవర్ సప్లై నుంచి వస్తుంది. ఇది ఒక క్యాథోడ్ ఎలక్ట్రోడ్ అయి ఉంటుంది. సో దీని నుంచి ఏం జనరేట్ అవుతాయి? హై ఎలక్ట్రాన్ బీమ్, హై స్ట్రెంత్ ఎలక్ట్రాన్ బీమ్ జనరేట్ అవుతుంది. సో ఇది ఫోకస్డ్ బీమ్. ఓకేనా? సో ఈ బీమ్ దేని నుంచి వెళ్తుంది చూడండి. ఓవరాల్గా సిఆర్టీలో ఆ ఎలక్ట్రాన్ గన్ జనరేట్ చేసినటువంటి ఎలక్ట్రాన్ బీమ్ అయితే ఏదైతే ఉందో ఆ ఎలక్ట్రాన్ బీమ్ అన్నది through the vertical deflection plates and through the horizontal deflection plates, ఈ రెండింటి మధ్యలో నుంచి ట్రావెల్ అవుతుంది. ఓకేనా? సో ఈ రెండు లేకపోతే, హారిజాంటల్ డిఫ్లెక్షన్ ప్లేట్, వర్టికల్ డిఫ్లెక్షన్ ప్లేట్ లేకపోతే మనకి డైరెక్ట్గా స్క్రీన్ మీద ఒక స్పాట్ లా కనిపించాలి. అంతే కదా? సింపుల్గా ఒక స్పాట్ లా కనిపించాలి ఈ రెండింటిని వర్క్ చేయించకపోతే. ఓకేనా? సో అందుకే సిఆర్టీ ఏమంటున్నాడంటే సిఆర్టీ విల్ గివ్స్ us a visual spot on the fluorescent screen. So inside the CRT we are having three main components: electron gun, vertical deflection plates, horizontal deflection plates. Okay, so this vertical deflection plate will controls the y axis. అంటే మనకి స్క్రీన్ మీద ఏదైతే గ్రాఫ్ లా కనిపిస్తుందో 2D గ్రాఫ్, ఆ 2D గ్రాఫ్ లో y యాక్సిస్ ని కంట్రోల్ చేసేది ఎవరు అంటే వర్టికల్ డిఫ్లెక్షన్ ప్లేట్. అలాగే ఎక్స్ యాక్సిస్ ని కంట్రోల్ చేసేది ఏంటి? హారిజాంటల్ డిఫ్లెక్షన్ ప్లేట్. ఓకేనా? ఎక్స్ యాక్సిస్ ని కంట్రోల్ చేసేది హారిజాంటల్ డిఫ్లెక్షన్ ప్లేట్. నౌ సో ఈ వర్టికల్ డిఫ్లెక్షన్ ప్లేట్స్ కి కావాల్సిన ఇన్పుట్ ఎక్కడి నుంచి వస్తుంది ఒకసారి అబ్జర్వ్ చేయండి. సిఆర్టీలో వర్టికల్ డిఫ్లెక్షన్ ప్లేట్స్ కి కావాల్సిన సిగ్నల్ ఎక్కడి నుంచి వస్తుంది? సో డైరెక్ట్లీ ఫ్రమ్ ద వర్టికల్ యాంప్లిఫైర్ విత్ సమ్ డిలే. డైరెక్ట్లీ ఫ్రమ్ ద వర్టికల్ యాంప్లిఫైర్స్ నుంచి వస్తుంది అన్నమాట. వర్టికల్ యాంప్లిఫైర్ సిగ్నల్ ఎక్కడి నుంచి వస్తుంది? సో నువ్వు ఏదైతే సిగ్నల్ని మెజర్ చేయడానికి అప్లై చేసావో సిఆర్ఓకి, అది వర్టికల్ యాంప్లిఫైర్ నుంచి యాంప్లిఫై అవ్వగా దాన్ని డైరెక్ట్గా విత్ సెట్ అండ్ డిలే వర్టికల్ డిఫ్లెక్షన్ ప్లేట్స్ని కంట్రోల్ చేయడానికి పంపించాం. ఓకేనా? సో సెకండ్ ఏవైతే హారిజాంటల్ డిఫ్లెక్షన్ ప్లేట్స్ ఉన్నాయో, హారిజాంటల్ డిఫ్లెక్షన్ ప్లేట్స్ ఇన్పుట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఫ్రమ్ ది హారిజాంటల్ యాంప్లిఫైర్. From the horizontal amplifier. So which circuits will controls the horizontal amplifier? Triggering circuit as well as the time based generator. So time based generator signal ఎక్కడి నుంచి వస్తుంది?
ఇన్పుట్ సిగ్నల్ నుంచే వస్తుంది. అంటే దీనికి రెఫరెన్స్ సిగ్నల్, ఎప్పుడు నేను ట్రిగ్గర్ ఇవ్వాలి, ఎప్పుడు నేను సిగ్నల్ ఆన్ చేయాలి అని దానికి ఇన్పుట్ ఎక్కడి నుంచి వస్తుంది, దట్ ఈస్ ఆల్సో ఫ్రమ్ ద ఇన్పుట్ సిగ్నల్ ఓన్లీ. అయితే డైరెక్ట్గా ఇన్పుట్ సిగ్నల్ ట్రిగ్గరింగ్ సర్క్యూట్ ఆన్ చేసినంత వరకే దాని పని. దీన్ని డైరెక్ట్గా తీసుకెళ్ళి హారిజాంటల్ యాంప్లిఫైయర్స్కి ఇవ్వట్లేదు. ఓకేనా? సో ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి, ఓకేనా, స్టార్టింగ్ ట్రిగ్గరింగ్ పాయింట్ని ఎనేబుల్ చేయడానికి లేదా ట్రిగ్గరింగ్ సర్క్యూట్ని ఎనేబుల్ చేయడానికి ఇన్పుట్ సిగ్నల్ తీసుకుంటాం. ఓకే, దానికోసం తర్వాత డిస్కస్ చేద్దాం. టైం బేస్డ్ జనరేటర్. టైం బేస్డ్ జనరేటర్ యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఇది ఒక సావ్ టూత్ సిగ్నల్ ప్రొవైడ్ చేస్తుంది. సావ్ టూత్ సిగ్నల్. సో సావ్ టూత్ సిగ్నల్ మీన్స్ ఓకే, సావ్ టూత్ సిగ్నల్ ప్రొవైడ్ చేస్తుంది. సో నౌ ఓవరాల్గా నాకు హారిజాంటల్ సిఆర్టీలో ఉన్నటువంటి హారిజాంటల్ డిఫ్లెక్షన్ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో హారిజాంటల్ డిఫ్లెక్షన్ ప్లేట్స్ని కంట్రోల్ చేసే సిగ్నల్ ఏది? సావ్ టూత్ సిగ్నల్. వర్టికల్ యాంప్లిఫైయర్ లేదా వర్టికల్ రిఫ్లెక్షన్ ప్లేట్స్కి ఏదైతే సిగ్నల్ ప్రొవైడ్ చేస్తున్నాం సిఆర్టీలో దానికి కావాల్సిన సిగ్నల్ ఎక్కడ నుంచి వస్తుంది? ఫ్రమ్ ద ఇన్పుట్ సిగ్నల్. సో నువ్వు ఇక్కడ ఇన్పుట్ సిగ్నల్ సైన్ అప్లై చేస్తే సైన్ నుంచి వస్తుంది, కాస్ అప్లై చేస్తే కొసైన్ నుంచి వస్తుంది, ట్రయాంగిల్ అప్లై చేస్తే ట్రయాంగిల్ నుంచి వస్తుంది, లేదా స్క్వేర్ అప్లై చేస్తే స్క్వేర్ నుంచి వస్తుంది. ఓకేనా? సో ఇది టైప్ ఆఫ్ సిగ్నల్ దేని బట్టి డిపెండ్ అవుతుందంటే మనం యూజర్ అప్లై చేసే సిగ్నల్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు కూడా వర్టికల్ యాంప్లిఫైయర్ లేదా వర్టికల్ రిఫ్లెక్షన్ ప్లేట్స్ని కంట్రోల్ చేసేది ఎవరు? ఇన్పుట్ సిగ్నల్. హారిజాంటల్ డిఫ్లెక్షన్ ప్లేట్స్ని కంట్రోల్ చేసేది ఎవరు? సావ్ టూత్ సిగ్నల్. దట్ వాజ్ జనరేటెడ్ బై ది టైం బేస్డ్ జనరేటర్. సో టైం బేస్డ్ జనరేటర్ ఎప్పుడు సావ్ టూత్ జనరేట్ చేయాలని చెప్పేది ఎవరు? ట్రిగ్గరింగ్ సర్క్యూట్. ట్రిగ్గరింగ్ సర్క్యూట్ ఎప్పుడు ఆన్ అవ్వాలని చెప్పేది ఎవరు? ఇన్పుట్ సిగ్నల్. అర్థమైందా? సో నౌ what is the importance of vertical deflection plates as well as the horizontal deflection plates? చెప్పండి. ఇప్పుడు వర్టికల్ డిఫ్లెక్షన్ ప్లేట్స్ వర్క్ ఏంటి? ఈ వర్టికల్ డిఫ్లెక్షన్ ప్లేట్స్ ఎలా ఉన్నాయి? హారిజాంటల్గా ఉన్నాయా, వర్టికల్గా ఉన్నాయా? సో ఇప్పుడు కూడాను జస్ట్ మన రూమ్ తీసుకున్నాం. సో మన ఫ్లోరు, ఓకేనా, అలాగే సీలింగ్, ఫ్లోర్ సీలింగ్ రెండు చూసుకున్నాం. రెండు హారిజాంటల్గానే ఉంటాయి. రెండు హారిజాంటల్గా ఉన్నప్పటికీ దీస్ ఆర్ వర్టికల్ ప్లేట్స్ అన్నమాట. ఎందుకంటే మనకేంటి కిందకి మీద చూస్తే ఎలా ఉంటుంది సిగ్నల్? అప్ అండ్ డౌన్ సిగ్నల్ వస్తుంది. ఓకేనా? సో రెండు కూడా హారిజాంటల్గా ఉన్న అలైన్మెంట్ హారిజాంటల్గా ఉంటుంది కానీ దాన్ని వర్టికల్ ప్లేట్స్ అన్నమాట. సైడ్ వాల్స్ చూడండి. సైడ్ వాల్స్ ఎలా ఉన్నాయి? వర్టికల్గా ఉన్నాయి అలైన్మెంట్, బట్ హారిజాంటల్ లెఫ్ట్ టు రైట్ మూవ్మెంట్ని ఇస్తుంది అన్నమాట. ఓకే, సో అందుకు దాని అలైన్మెంట్స్ పక్కన పెడితే వర్టికల్ ప్లేట్స్, వర్టికల్ డిఫ్లెక్షన్ ప్లేట్స్ అనేస్తాం. వర్టికల్ డిఫ్లెక్షన్ ప్లేట్స్ ఏంటి అంటే అప్ అండ్ డౌన్ సిగ్నల్, ఓకేనా, వర్టికల్ అప్ అండ్ డౌన్ సిగ్నల్ని కంట్రోల్ చేస్తుంది. అదే హారిజాంటల్ డిఫ్లెక్షన్ ప్లేట్స్ అనుకోండి లెఫ్ట్ రైట్ సిగ్నల్ని కంట్రోల్ చేస్తుంది. అంటే వై యాక్సిస్ని కంట్రోల్ చేసేది, వై యాక్సిస్ మీద ఏంటి వస్తుంది? మనకి యాంప్లిట్యూడ్స్ వస్తుంది. సో యాంప్లిట్యూడ్ని కంట్రోల్ చేసేది వర్టికల్ డిఫ్లెక్షన్ ప్లేట్స్, ఎక్స్ యాక్సిస్ని కంట్రోల్ చేసేది హారిజాంటల్ డిఫ్లెక్షన్. అంటే మన టైం పీరియడ్ని ఎంత ఉండాలి అన్నది కంట్రోల్ చేసేది హారిజాంటల్ డిఫ్లెక్షన్ ప్లేట్స్. ఓకేనా? సో ఇప్పుడు ఎలక్ట్రాన్ గన్ జనరేట్ చేసే సిగ్నల్ ఏదైతే ఉందో ఈ సిగ్నల్ని స్ట్రైట్గా పోనివ్వట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తుంది? ఇది అప్ డౌన్ చేస్తుంది. ఓకేనా? వర్టికల్ డిఫ్లెక్షన్ ప్లేట్స్ ఏం చేస్తే అప్ డౌన్ చేస్తుంది. అలాగే అప్ డౌన్ చేసిన సిగ్నల్ అలా కూడా అప్ డౌన్గా వెళ్ళట్లేదు, స్ట్రెచ్ అయ్యి వెళ్తున్నాయి. సో అంటే సిగ్నల్ ఇలా వచ్చినప్పుడు, ఇలా అప్ డౌన్ వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ స్ట్రెచ్ చేసి పంపిస్తున్నాను. సో ఆ స్ట్రెచ్చింగ్ అంటే రెండు మూమెంట్స్ వస్తాయి, లెఫ్ట్ రైట్ మూమెంట్ ఉంటుంది, అప్ డౌన్ మూమెంట్ ఉంటుంది. కాబట్టి మనకి డిస్ప్లే మీద సిగ్నల్ ఇలా వస్తూ మళ్ళీ స్ట్రెచ్ అయినట్టు కూడా కనిపిస్తుంది. ఈ స్ట్రెచ్చింగ్ రీజన్ ఎవరు అంటే హారిజాంటల్ డిఫ్లెక్షన్ ప్లేట్స్. వర్టికల్ ఏదైతే మూమెంట్ ఉందో వర్టికల్ మూమెంట్కి వర్టికల్ డిఫ్లెక్షన్ ప్లేట్స్. అర్థమైంది? సో ఇది హారిజాంటల్ డిఫ్లెక్షన్ ప్లేట్స్ విల్ కంట్రోల్స్ ద హారిజాంటల్ డిఫ్లెక్షన్ ప్లేట్స్ విల్ కంట్రోల్స్ ద అది టైమ్ యాక్సిస్ లేదా హారిజాంటల్ మూమెంట్ ఆఫ్ ది సిగ్నల్. హారిజాంటల్ మూమెంట్ ఆఫ్ ది సిగ్నల్. వర్టికల్ డిఫ్లెక్షన్ ప్లేట్స్ విల్ కంట్రోల్స్ ద అప్ అండ్ డౌన్ లేదా వర్టికల్ మూమెంట్ ఆఫ్ ది సిగ్నల్. అంటే మన స్క్రీనే తీసుకోండి, ఎగ్జాంపుల్గా స్క్రీనే తీసుకుంటే స్క్రీన్లో వర్టికల్ మూమెంట్ ఉందనుకోండి, వర్టికల్ మూమెంట్కి వర్టికల్ డిఫ్లెక్షన్ ప్లేట్స్, హారిజాంటల్ మూమెంట్ లెఫ్ట్ టు రైట్కి హారిజాంటల్ డిఫ్లెక్షన్ ప్లేట్స్. సో దట్ ఈస్ ద మెయిన్ రోల్.
సో ఎక్స్ యాక్సిస్ మీద సిగ్నల్ వేరీ అవుతుంది అంటే హారిజాంటల్ డిఫరెన్స్, వై యాక్సిస్ మీద సిగ్నల్ వేరీ అవుతుంది అంటే వర్టికల్ డిఫరెన్స్. సో వై యాక్సిస్ మీద సిగ్నల్ దేని బట్టి వేరీ అవుతుంది అంటే ఇన్పుట్ సిగ్నల్ బట్టి వేరీ అవుతుంది. ఎక్స్ యాక్సిస్ మీద సిగ్నల్ ఎలా వేరీ అవుతుంది, లెఫ్ట్ రైట్ ఎంత ఉండాలనేది ఈ సావర్ డిసైడ్ చేస్తుంది. దట్ ఈస్ ఎ ఫిక్స్డ్ సావర్. ఓకేనా? సో ఇది మాత్రం వేరియబుల్ అంటే మనం అప్లై చేసే సిగ్నల్ అవుతుంది. ఈ రెండు అర్థమైంది, సిఆర్టీ అర్థమైంది. సో సిఆర్టీలో అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఫ్లోరోసెంట్ స్క్రీన్. వచ్చిన ఎలక్ట్రాన్ బీమ్ని అట్రాక్ట్ చేసి దాన్ని విజువలైజేషన్ చేస్తాం. ఓకేనా? సో ఇది ఓవరాల్గా క్యాథోడ్ రే ట్యూబ్. ఓకేనా? నా వర్టికల్ యాంప్లిఫైర్ will amplifies the input signal. ఓకేనా? This amplifier is used to control the vertical deflection plates in the CRT. Okay. Next, horizontal amplifier will controls the horizontal deflection plates in the CRT. Okay. So horizontal amplifier ఏ సిగ్నల్ యాంప్లిఫై చేస్తుంది? Amplifies the sawtooth signal. Amplifies the sawtooth signal which is coming from the time-based generator. So time-based generator యొక్క main importance ఏంటంటే it will generate a fixed sawtooth waveform. Fixed sawtooth waveform. సో ఆ ఫిక్స్డ్ sawtooth waveform స్టేబుల్ గా ఉండడానికి ట్రిగ్గరింగ్ సర్క్యూట్. సో ట్రిగ్గరింగ్ సర్క్యూట్ విల్ జనరేట్ ద స్టేబుల్ వేవ్ఫామ్. అందుకే ప్రతిసారి ఫర్ ఎగ్జాంపుల్ మన వేవ్ఫామ్ జనరేట్ అయింది అనుకోండి, ప్రతిసారి ఇదే రిఫరెన్స్. ఇక నుంచి వచ్చి ప్రతి సైకిల్ ఎలా ఉండాలి? ఇది అప్పర్ లిమిట్, ఇది లోవర్ లిమిట్, ఇది లెఫ్ట్ లిమిట్, ఇది రైట్ లిమిట్. సో ఇదే రిప్లికేట్ చేస్తూ ఉంటారు. ఒకవేళ ఈ ట్రిగ్గర్ సర్క్యూటే లేదనుకోండి, ఇది మేబీ ఇలా రావచ్చు, లేదా దాని యొక్క టైం పీరియడ్ అనేది స్ప్రెడ్ అయిపోవచ్చు. సో ఈ రెండింటిని ఫిక్స్డ్గా ఉంచగలిగే సిగ్నల్ ఏంటి అంటే ట్రిగ్గరింగ్ సర్క్యూట్. ఓకేనా? ఈ ట్రిగ్గరింగ్ సర్క్యూట్ ఎక్కడి నుంచి రెఫరెన్స్ తీసుకుంటుంది అంటే ఇన్పుట్ సిగ్నల్ని రెఫరెన్స్గా తీసుకొని దాని ఒక ఫిక్స్డ్ వేవ్ ఫామ్ జనరేట్ చేస్తూ ఉంటాం. ఎవ్రీ టైం దాన్ని రిప్లికేట్ చేస్తూ ఉంటాం. అర్థమైంది? సో ఇది ట్రిగ్గరింగ్ సర్క్యూట్, టైం బేస్డ్ జనరేటర్, హారిజాంటల్ యాంప్లిఫైయర్. ఓకే, నెక్స్ట్ ఇంకేమున్నాయి? సో ఇక్కడ టైం బేస్డ్ జనరేటర్కి ఎంత అయితే డిలే కావాలో అంత డిలే ఇది జనరేట్ చేసి ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాం. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ cathode ray oscilloscope. నెక్స్ట్ వన్, అప్లికేషన్స్ ఆఫ్ CRO. మీరే చెప్పండి. అప్లికేషన్స్ ఆఫ్ CRO. ఫస్ట్ వన్ మీ ఐడియా చెప్పండి. యూజ్ టు మెజర్ ద ల్యాబొరేటరీలో యూజ్ చేస్తాము. వేవ్ ఫామ్ అబ్జర్వ్ చేస్తాం. వేవ్ ఫామ్ అబ్జర్వేషన్ యూజ్డ్ ఫర్ వేవ్ ఫామ్ అబ్జర్వేషన్స్. ఓకేనా? కరెంట్ మెజర్ చేయొచ్చా CROతో? కరెంట్ మెజర్మెంట్ వోల్టేజ్ మెజర్మెంట్. సో ఎప్పుడు కూడా CROలో వోల్టేజ్ మెజర్ చేస్తాం. పీక్ టు పీక్ యాంప్లిట్యూడ్ ఆఫ్ వోల్టేజ్ మెజర్మెంట్. దీని నుంచి కరెంట్ మనం డెరైవ్ చేస్తాం. జస్ట్ ఇప్పుడు మనకు ఒక పీక్ వాల్యూ హాఫ్ వేవ్లో 5 volts వచ్చింది, V పీక్. ఇలా డిస్ప్లే చేసింది వేవ్ ఫామ్ అనుకోండి. దెన్ వాట్ ఈస్ ద IM అన్నాడు అనుకోండి. VM ఇచ్చాడు వాడు, VPకి VM. వాట్ ఈజ్ IM అన్నాడు అనుకోండి. ఏంటి హాఫ్ వేవ్ రెక్టిఫైర్లో IM? IM by pi. VM by pi. IM is equal to VM by pi. IM is equal to VM by pi. అదే ఒకవేళ రెసిస్టెన్స్ అంటే లోడ్ రెసిస్టెన్స్ కూడా ఉందనుకో, సర్క్యూట్లో డయోడ్ ఉంది, లోడ్ రెసిస్టెన్స్ కూడా ఉంది. సో ఇక్కడ VM అప్లై చేస్తాం. వాట్ ఈజ్ IM అని అడిగాడు అనుకో. డయోడ్ ఆన్ అవుతుంది, డయోడ్ ఆన్ అయితే దానికి కొంచెం రెసిస్టెన్స్ ఉంటుంది. లెట్ us say R, ఏదో ఒక R అనే రెసిస్టర్ ఉంది అనుకో. అప్పుడు ఓవరాల్ కరెంట్ ఏమవుతుంది చెప్పండి? VM by R plus RS.
అంటే Vm by R plus R, where R is the forward resistance of the diode into pi. ఇదే కదా, ఇది మనకి ఒక బిట్ ఇచ్చాడు. Im is equal to Vm by R plus RL into pi. అంటే ఫార్వర్డ్ రెసిస్టెన్స్ ఇచ్చాడు, లోడ్ రెసిస్టెన్స్ ఇచ్చాడు, అప్లై చేసిన పీక్ ఎంతో ఇచ్చాడు, హాఫ్ వే రెక్టిఫైర్. దెన్ వాట్ ఈస్ ద అవుట్పుట్ కరెంట్ అని అడిగాడు. మొన్న రాస్తా టెస్ట్ దాంట్లో ఆఫ్లైన్ టెస్ట్. సో వోల్టేజ్ మెజర్మెంట్. నెక్స్ట్ వన్ ఫ్రీక్వెన్సీ మెజర్మెంట్. ఫ్రీక్వెన్సీ మెజర్మెంట్. ఫ్రీక్వెన్సీ మెజర్మెంట్. ఇంకా ఫేజ్ డిఫరెన్స్. ఫేజ్ డిఫరెన్స్ మెజర్ చేయొచ్చు సిఆర్ఓలో. నాట్ ఓన్లీ వోల్టేజ్, ఫ్రీక్వెన్సీ, టైం, we can also measure the phase difference or phase of the signal. Phase difference or phase of the signal. Phase difference measurement by using Lissajous pattern. Lissajous patterns అని ఉంటాయి. ఓకేనా, అంటే మనకు లేదు. ఓకే, అవి ఏంటంటే రెండు సిగ్నల్స్ ఉన్నాయి. ఎక్స్ యాక్సిస్కి ఒక సిగ్నల్ అప్లై చేస్తాం, వై యాక్సిస్కి ఒక సిగ్నల్ అప్లై చేస్తాం. దీన్ని బేస్ చేసుకొని సిగ్నల్ ఎంత నోన్ సిగ్నల్ ఒకదానికి, అన్నోన్ సిగ్నల్ ఒకదానికి అప్లై చేస్తాం. సో ఈ రెండింటికి ఫేజ్ డిఫరెన్స్ ఎంత ఉందో దాని నుంచి మెజర్ చేస్తూ ఉంటాం. Lissajous patterns అంటాం. ఓకేనా. నెక్స్ట్ టైం పీరియడ్ మెజర్మెంట్. ఫ్రీక్వెన్సీ మెజర్మెంట్ ఆర్ టైం పీరియడ్ మెజర్మెంట్. టైం పీరియడ్ మెజర్మెంట్. ఓవరాల్గా సిగ్నల్ ఎనాలిసిస్. అంతే కదా, మనం ఫస్ట్ ఏ పాయింట్ చెప్పాం సిఆర్ఓ, యూజ్ టు అనలైజ్ ద వేవ్ ఫామ్ అన్నాం కదా, సిగ్నల్ ఎనాలిసిస్. దీస్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ సిఆర్ఓ. ఓకేనా, రాసుకున్నారు కదా. నెక్స్ట్ డిఫ్లెక్షన్ సెన్సిటివిటీ అని చెప్పేసి మనకు ఒకటి ఉంది. డిఫ్లెక్షన్ సెన్సిటివిటీ. డిఫ్లెక్షన్ సెన్సిటివిటీ. సో సిగ్నల్ అనేది ఎంత డిఫ్లెక్షన్ అయింది, ఏదో హారిజాంటల్లో కానీ వర్టికల్లో కానీ ఎంత డిఫ్లెక్షన్ అయిందని చెప్పేది డిఫ్లెక్షన్ సెన్సిటివిటీ. ఓకేనా. సో డిఫ్లెక్షన్ డిస్ప్లేస్మెంట్ డివైడెడ్ బై ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ డిఫ్లెక్షన్ డిస్ప్లేస్మెంట్. Deflection displacement divided by deflection voltage. Deflection voltage. So that is the deflection sensitivity. So generally let us say deflection sensitivity అంటే ఏం చెప్తామంటే వేవ్ ఫామ్ అన్నది ఎంత డిస్ప్లేస్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్ట్రైట్గా ఉందనుకోండి ఎలక్ట్రాన్ బీమ్, సో ఇది ఎంత డిస్ప్లేస్ అయ్యింది అని చెప్పేది డిఫ్లెక్షన్ సెన్సిటివిటీ. సో ఇది జనరల్గా ఏంటంటే డిస్టెన్స్ బై అప్లైడ్ వోల్టేజ్. డిస్టెన్స్ అని మనం డిస్ప్లేస్మెంట్ అంటే డిస్ప్లేస్మెంట్ బై అప్లైడ్ వోల్టేజ్. ఓకేనా. సో డిస్ప్లేస్మెంట్ ఈజ్ మెజర్డ్ ఇన్ millimeters per volt. So the unit for deflection sensitivity is millimeters per volt. So what it represents? Deflection sensitivity will represents the how much amount of the wave, how much deflection sensitivity represents the how much beam means electron beam. Okay, now how much beam moves for the given voltage. మనం ఏ వోల్టేజ్ ఇవ్వలేదు అనుకోండి,
మనం ఏ వోల్టేజ్ ఇవ్వలేదు అనుకోండి, ఎగ్జాక్ట్గా సెంటర్ పాయింట్ దగ్గర ఉంటుంది బీమ్. సో మనం అదే వోల్టేజ్ ఏమైనా ఇచ్చామనుకోండి వర్టికల్ ప్లేట్స్, అప్పుడు ఆ బీమ్లో డిఫ్లెక్షన్స్ వస్తాయి. సో ఆ డిఫ్లెక్షన్స్ ఎంత అని చెప్పేది డిఫ్లెక్షన్ సెన్సిటివిటీ. సో హౌ మచ్ అమౌంట్ ఆఫ్ ద బీమ్ మూవ్స్ బై ది అప్లైడ్ వోల్టేజ్ ఈస్ గివెన్ బై ది డిఫ్లెక్షన్ సెన్సిటివిటీ. సో ద యూనిట్స్ ఫర్ డిఫ్లెక్షన్ సెన్సిటివిటీ ఈస్ మిల్లీమీటర్స్ పర్ వోల్ట్. సో ఒక యూనిట్ వోల్టేజ్ అప్లై చేస్తే ఆ బీమ్ అన్నది ఎంత డిస్ప్లేస్మెంట్ వస్తుందని చెప్తున్నాను. అర్థమైందా? నెక్స్ట్ వన్, లాస్ట్ టాపిక్ ఏంటి? AF oscillators. AF oscillator means stands for audio frequency oscillator. సో దీని అవుట్పుట్ ఏమొస్తుంది? ఆడియో ఫ్రీక్వెన్సీ ఆసిలేటర్ యొక్క అవుట్పుట్ ఏంటి? AF oscillator or audio frequency oscillator is same as signal generator or function generator. Signal generator or function generator or AF oscillator ఒకటేనా? వేరు వేరు, డెఫినెట్లీ వేరు వేరు అయి ఉండాలి కదా, డిఫరెంట్ నేమ్స్ పెట్టాడంటే. ఓకేనా? సో AF oscillator will generate the audio frequency oscillator will generate the only sine wave. Only sine wave. అది ఫంక్షన్ జనరేటర్ అనుకోండి, ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ డిఫరెంట్ ఫంక్షన్స్. అందులో సైన్ వేవ్ ఉంటుంది, మళ్ళీ ఇక్కడ ఉంటుంది అక్కడ ఉంటుంది, కానీ ఇది ఎస్పెషల్లీ ఫర్ సైన్ వేవ్. ఓకేనా? ఆడియో ఫ్రీక్వెన్సీ ఆసిలేటర్. సో AF oscillator is an electronic equipment. Write down. AF oscillator is an electronic equipment used to generate the sinusoidal signal. Sinusoidal signal in the audio frequency range. Audio frequency range. So what is the output of audio frequency oscillator? Sinusoidal wave only. Okay. So ఇది జనరేట్ చేసి ఇక్కడ ఏదైతే సైనసాయిడల్ వేవ్ ఫామ్ ఉందో దీని యొక్క ఫ్రీక్వెన్సీ అనేది ఆడియో ఫ్రీక్వెన్సీ రేంజ్ లో ఉంటుంది. వాట్ ఈస్ ద ఆడియో ఫ్రీక్వెన్సీ రేంజ్? 20 Hz to 20 kHz. What is the voice frequency range? Voice frequency 3.5 kHz, sir. 3.5 kHz, up to 3.5 kHz. Video frequency range 4.5 MHz. Okay. So audio frequency range లో సిగ్నల్ జనరేట్ చేసే ఆసిలేటర్ ఆడియో ఫ్రీక్వెన్సీ ఆసిలేటర్. దట్ ఇది ఎస్పెషల్లీ ఓకేనా. చూడండి, ఆడియో AF ఆసిలేటర్ అన్నాడంటే ఓన్లీ ఫర్ సైనసాయిడల్ సిగ్నల్. The frequency range of AF oscillator is, what is the frequency range of AF oscillator? ఎటువంటి ఫ్రీక్వెన్సీ సిగ్నల్ జనరేట్ చేస్తుంది? ఏ రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ సిగ్నల్ జనరేట్ చేస్తుంది AF oscillator? 20 Hz to 20 kHz. 20 Hz to 20 kHz. Applications: testing audio amplifiers. Use it to test the audio amplifiers. Use it to test the audio amplifiers. సో మెయిన్ అప్లికేషన్స్ ఏంటంటే ఆడియో యాంప్లిఫైర్స్ని టెస్ట్ చేయడానికి, అలాగే ఆడియో సిస్టమ్స్ని టెస్ట్ చేయడానికి. యూజ్ టు టెస్ట్ ద ఆడియో సిస్టమ్స్ అండ్ స్పీకర్స్. దాన్నే మనం ఏమంటాం? PA సిస్టమ్, ఆడియో సిస్టమ్స్ అండ్ స్పీకర్స్. పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్స్ అంటాం కదా, సో వాటిని టెస్ట్ చేయడానికి. యూజ్ టు టెస్ట్ ద ఆడియో సిస్టమ్స్ అండ్ స్పీకర్స్. And used in communication laboratories. Used in communication laboratories. Used in
communication laboratories. What do you mean by baseband signal? Message signal. Modulating signal? Modulating అన్నా మెసేజ్ సిగ్నల్ అన్నా బేస్ బ్యాండ్ సిగ్నల్ అన్నా ఒకటి. కాకపోతే బేస్ బ్యాండ్ సిగ్నల్ ఏంటి అంటే ఫైనల్గా ఎలక్ట్రికల్ సిగ్నల్గా కన్వర్ట్ అయిన సిగ్నల్. ఓకేనా? ఎలక్ట్రికల్ సిగ్నల్ కన్వర్ట్ అవ్వగా వచ్చే సిగ్నల్ బేస్ బ్యాండ్ సిగ్నల్. అర్థమైంది? ఆడియో ఫ్రీక్వెన్సీ ఆసిలేటర్ మెయిన్ పాయింట్స్ ఏంటంటే ఓన్లీ ఎస్పెషల్లీ ఫర్ సైనసోయిడల్ సిగ్నల్. ఓకేనా? ఏ రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ అంటే ఆడియో ఫ్రీక్వెన్సీ రేంజ్ 20 Hz నుంచి 20 kHz. ఓకే. నెక్స్ట్ RF జనరేటర్. నెక్స్ట్ వన్ RF జనరేటర్. RF జనరేటర్ దీన్ని మనం ఫంక్షన్ జనరేటర్ అని కూడా అంటాం. RF జనరేటర్ ఏంటిది? యూజ్ టు జనరేట్ ద రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్. వాట్ ఇస్ ద రేంజ్ ఆఫ్ రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్? రేంజ్ ఆఫ్ రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ 300 మెగాహెర్ట్జ్ నుంచి 3 kHz అంటే 300 మెగాహెర్ట్జ్. So used to generate the signals, radio frequency generator used to generate the signals in the radio frequency range. Radio frequency range. What is the range? Radio frequency range? 30 kHz or 300 kHz? Up to 300 GHz. Up to gigahertz. ఓవరాల్ రేడియో బ్యాండ్ చూడండి. ముందు దానికన్నా ముందు రేడియో బ్యాండ్ చెప్పాను. ఓవరాల్ రేడియో బ్యాండ్ అదే రేడియో ఫ్రీక్వెన్సీ బ్యాండ్ అంటే. ఓకేనా? చూడండి. టిపికల్లీ ద రేంజ్ ఈజ్ ఫ్రమ్ 100 kHz to several gigahertz. మనకి ఎగ్జాక్ట్ రేంజ్ కమ్యూనికేషన్ లో చెప్పాం అక్కడ. అప్ టు 300 GHz అని చెప్పేసి. ఓకే. Typically the range is from 100 kHz to several gigahertz. సో మెయిన్ అప్లికేషన్స్ ఏంటి అంటే ఒకటి రేడియో రిసీవర్స్ ద్వారా యూజ్ చేస్తాం. యూజ్డ్ ఇన్ రేడియో రిసీవర్స్ and testing communication equipment. Okay, now alignment of the RF circuits. Alignment of the RF circuits. Okay, now overall key points చూడండి ఒకసారి. Audio frequency oscillator will generate AF sine wave. అంటే audio frequency sine wave whose range is 20 Hz to 20 kHz. అంటే అలా నోట్ చేసాం. ఓవరాల్ ఒకసారి రిఫరెన్స్. నెక్స్ట్ radio frequency oscillator will generate radio frequency signals used in communication system testing. ఓకేనా? సో రిమైనింగ్ అన్ని చిన్న టాపిక్స్ ఏంటంటే డిజిటల్ ఐసీ టెస్ట్ అన్నాము.
డిజిటల్ ఐసీ టెస్టర్. సో డిజిటల్ ఐసీ టెస్ట్ ఏం చేస్తుందంటే ఓన్లీ ఇచ్చిన ఇన్పుట్ ఏదైతే డిజిటల్ గేట్స్ ఉన్నాయి కదా, ఎండ్ గేట్స్ కానీ, ఎండ్ గేట్ ఐసీ కానీ, ఆర్ గేట్ ఐసీ కానీ, ఎక్స్ఆర్ గేట్ ఐసీ కానీ, అంటే ఏదైనా ఒక డిజిటల్ ఐసీ తీసుకొచ్చి దాన్ని ప్లేస్ చేసి దాని హెల్దీనెస్ అంటే ఏంటంటే ఒకవేళ అది అన్ని పిన్స్ ప్రాపర్గా ఉన్నాయా లేదా, లేదా ఏదైనా పిన్ ఒకవేళ దాంట్లో వర్క్ చేస్తుందో వర్క్ చేయట్లేదు అంటే తను ఓన్గా కొంత సిగ్నల్ జనరేట్ చేస్తారు. ఇందాక చూసారు మనకి ఎల్సీఆర్ మీటర్ అన్నారు చూసారు. ఎల్సీఆర్ మీటర్ ఏం చేసింది, ఒక టెస్ట్ సిగ్నల్ పంపించి ఇచ్చిన కాంపోనెంట్ యొక్క హెల్దీనెస్ లేదా దానికి వాల్యూస్ చూపించింది. అలాగే ఈవెన్ డిజిటల్ ఐసీ టెస్టర్లో కూడా సేమ్. సో తను ఓన్గా ఒక సిగ్నల్ జనరేట్ చేసి ఆ డిజిటల్ ఐసీ అనేది ప్రాపర్గా హెల్దీగా ఉందా లేదా, లేదంటే ఫంక్షనాలిటీ ప్రాపర్గా వస్తుందా లేదా, అదర్వైజ్ ఏమైనా ఫాల్ట్ ఉంటే ఎర్రర్ అని చూపించేస్తుంది అన్నమాట. ఓకేనా. సో దాని మీద మోస్ట్లీ అంత ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అయితే ఏమీ లేవు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఆడియో సిస్టమ్స్ మీకు తెలిసింది. ఆడియో సిస్టమ్స్లో ఏంటి యూజ్ చేస్తాం చెప్పండి, ఓవరాల్ ఆడియో సిస్టమ్స్లో. డిజిటల్ ఐసీ టెస్ట్ అని అడిగారు అనుకోండి. డిజిటల్ ఐసీ టెస్ట్ ఈజ్ యూజ్డ్ టు టెస్ట్ ద డిజిటల్ ఐసీస్. డిజిటల్ ఐసీ టెస్ట్ ఈజ్ యూజ్డ్ టు టెస్ట్ ద డిజిటల్ ఐసీస్. ఓకేనా. Digital IC test is used to test the digital ICs which applies the logic inputs. సో చూడండి డిజిటల్ ఐసీ టెస్ట్ కోసం మనకి ఏంటంటే డిజిటల్ ఐసీ టెస్టర్ used to test the digital ICs which applies logic inputs అంటే ఏంటి, 0 or 1 లాజిక్ ఇన్పుట్స్ టు ద టెస్ట్ ఐసీ ఓకేనా. అండ్ produces the output response. లో ఏంటంటే whether it is a good IC అంటే హెల్దీ ఐసీ కాదు, అన్ని పిన్స్ ప్రాపర్గా వర్క్ చేస్తున్నా లేదా, అలాగే ఫంక్షన్ ప్రాపర్గా వర్క్ చేస్తుందా లేదా, ఆ రెండింటిని చెక్ చేస్తుంది. చెక్ చేసి ఓకే అనుకుంటే టెస్ట్ ఓకే అని చెప్తుంది, అదర్వైజ్ ఫాల్ట్స్ ఉంటే ఎర్రర్ చూపిస్తుంది. ఓకేనా. So mainly used for testing the digital ICs and displays the logic output as the result. It displays the logic output as the result. ఓకేనా. చూడండి ఒకసారి ఇది ఏంటంటే యూజ్ టు టెస్ట్ ద డిజిటల్ ఐసీస్ అన్నాము. సో డిజిటల్ ఐసీ ఎలా టెస్ట్ చేస్తుందంటే ఓన్లీ ఇక్కడ ఎనలాగ్ సిగ్నల్స్ ఏమి అప్లై చేయదు, ఓన్లీ అప్లై చేసేవన్నీ కూడా డిజిటల్ సిగ్నల్స్ అప్లై చేస్తుంది. అందుకే లాజిక్ ఇన్పుట్స్ అన్నాం. లాజిక్ ఇన్పుట్స్ అంటే ఏంటి, ఏదో 0 or 1. సో ఆ సిగ్నల్స్ అన్ని పిన్స్కి అప్లై చేస్తుంది. తను ఏ పిన్స్ అయితే చెక్ చేద్దాం అనుకుంటుంది ఆ పర్టికులర్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక ఐసీలో ఇన్పుట్ పిన్స్ ఉంటాయి, అవుట్పుట్ పిన్స్ ఉంటాయి. ఏవైతే ఇన్పుట్ పిన్స్ ఉన్నాయో ఇన్పుట్ పిన్స్ దగ్గర లాజిక్ ఇన్పుట్స్ అప్లై చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 7408 ఐసీ తీసుకున్నాం అనుకో, 7408. సో 7408 ఏంటిది, ఎండ్ గేట్ ఐసీ అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. సో ఎండ్ గేట్ ఐసీ అయితే ఇలా పవర్ సప్లై పిన్స్ ఉంటాయి, వదిలేండి. ఓకేనా. గ్రౌండ్ పిన్, బీసీసీ పిన్ ఉన్నాయనుకున్నా, పక్కన పెడదాం. మిగతా ఫర్ ఎగ్జాంపుల్ పిన్స్ ఉన్నాయో, ఎండ్ గేట్ అంటే ఇదొక పిన్, దీని అవుట్పుట్ పిన్ ఇలా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ పిన్ నెంబర్ 2, పిన్ నెంబర్ 3 ఇన్పుట్ పిన్స్ అనుకోండి, పిన్ నెంబర్ 4 అవుట్పుట్ పిన్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. అప్పుడు ఏం చేస్తుంది, పిన్ నెంబర్ 2, పిన్ నెంబర్ 3 దగ్గర డిఫరెంట్ సెట్స్ అసైన్ చేస్తుంది. ఆ డిఫరెంట్ సెట్స్కి ప్రాపర్ అవుట్పుట్స్ వస్తుందో చెక్ చేస్తుంది. అలాగే ఎన్ని పిన్స్ ఉన్నాయో అన్ని పిన్స్ దగ్గర చెక్ చేసి అన్ని టెస్ట్ ఓకే పాస్ అయింది అనుకోండి, అప్పుడు గుడ్ ఐసీ అని ఇస్తుంది. లేదు అనుకుంటే ఎర్రర్ ఉంది అని చెప్పేసి ఫాల్ట్ ఐసీ అని చూపిస్తారు. సో అంటే ఫైనల్గా ఇక్కడ వచ్చేది లాజిక్ అవుట్పుట్ ఏదైతే ఉందో లాజిక్ అవుట్పుట్ కూడాను ఇదర్ 0 కానీ 1 కానీ ఇస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ వన్ ఆడియో సిస్టమ్స్. సో ఆడియో సిస్టమ్స్లో చెప్పండి ఒకసారి. ఆడియో సిస్టమ్ ఈజ్ యూజ్డ్ టు కన్వర్ట్ ద sound signals into
sound signals into electrical signals. Sound signals into electrical signals. ఓకేనా? ఆడియో సిస్టమ్ ఏం చేస్తుంది? జస్ట్ ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మన వాయిస్ సిగ్నలే ఉందనుకో, మన వాయిస్ సిగ్నల్ దేనికి తీసుకుంటాం ఇనీషియల్గా? చెప్పండి, వాయిస్ సిగ్నల్ దేనికి ఇస్తున్నాం? ఒక మైక్రోఫోన్కి ఇస్తున్నాం ఇన్పుట్గా. సో ఈ వాయిస్ సిగ్నల్ తీసుకుని మైక్రోఫోన్ ఏంటి యాక్చువల్గా? ట్రాన్స్డ్యూసర్. ఓకేనా? ఈ ట్రాన్స్డ్యూసర్ వర్క్ ఏంటి? మైక్రోఫోన్ ట్రాన్స్డ్యూసర్ వర్క్ ఏంటి? ఏవైతే నాన్ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ఉన్నాయో నాన్ ఎలక్ట్రికల్ సిగ్నల్ తీసుకుంటాం. సో నాన్ ఎలక్ట్రికల్ సిగ్నల్ ఇన్పుట్గా తీసుకొని నువ్వు వచ్చే సిగ్నల్ని ఎలక్ట్రికల్ సిగ్నల్ అవుట్పుట్గా కన్వర్ట్ చేస్తాం. ఓకేనా? సో ఈ నాన్ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ఇక్కడ సౌండ్ సిగ్నల్స్, లెట్ అస్ సే సౌండ్ సిగ్నల్స్, ఆడియో సిస్టమ్ అంటున్నాం కాబట్టి సౌండ్ సిగ్నల్స్. సో ఇప్పుడు ఏంటంటే సౌండ్ సిగ్నల్స్ని తీసుకోవాలి ట్రాన్స్డ్యూసర్, దాన్ని ఎలక్ట్రికల్ సిగ్నల్గా కన్వర్ట్ చేయాలి. దట్ ఈస్ ద బేసిక్ ప్రిన్సిపల్. వాట్ ఈస్ ద బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆడియో సిస్టమ్స్ అన్నాడు అనుకోండి, విచ్ కన్వర్ట్స్ ద సౌండ్ సిగ్నల్స్ ఇంటూ ఎలక్ట్రికల్ సిగ్నల్స్. ఓకే, దీంట్లో మెయిన్ కాంపోనెంట్స్ ఏంటి చెప్పండి? మెయిన్ కాంపోనెంట్స్ ఏముంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ మైక్, ఏదైతే ఇన్పుట్ ట్రాన్స్డ్యూసర్ ఉంటుంది, ఇన్పుట్ ట్రాన్స్డ్యూసర్ ఉంటుంది. దీని తర్వాత డెఫినెట్లీ దేర్ ఇస్ అన్ యాంప్లిఫైర్. ఓకేనా? యాంప్లిఫైర్ నార్మల్గా ఇదేంటిది? యాంప్లిట్యూడ్ లెవెల్స్ పెంచుతుంది. కానీ దీని యొక్క సిగ్నల్ డైరెక్ట్గా లోడ్ సిగ్నల్ని డ్రైవ్ చేసేంత క్యాపబిలిటీ తనకు ఉండదు. ఓకేనా? లోడ్ ఏంటి ఇక్కడ? లౌడ్ స్పీకర్. ఓకేనా? కాబట్టి ఈ యాంప్లిఫైర్ సిగ్నల్ లోడ్తో మ్యాచ్ అవ్వడానికి ఈక్వల్గా ఉండేటట్టు పవర్ లెవెల్స్ని ఇంప్రూవ్ చేసి లోడ్కి ఈక్వల్గా ఇంపిడెన్స్ ఉండేటట్టు మ్యాచ్ చేసి దాన్ని ఇవ్వడానికి పవర్ యాంప్లిఫైర్స్ యూజ్ చేస్తాం. పవర్ యాంప్లిఫైర్స్. ఓకేనా? ఓవరాల్ ఆడియో సిస్టమ్ ఇది. మనం తీసుకున్నది సౌండే, ఫైనల్గా వచ్చేది సౌండ్. కానీ మధ్యలో జరిగే ప్రాసెస్ ఏంటి అంటే సౌండ్ సిగ్నల్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ సిగ్నల్ అండ్ దెన్ amplify them and reproduce the sound through the speakers. సో సౌండ్ సిగ్నల్ అన్నది ఎలక్ట్రికల్ సిగ్నల్కి కన్వర్ట్ అయ్యింది. తర్వాత ఏం జరిగింది? యాంప్లిఫికేషన్ జరుగుతుంది. సో యాంప్లిఫికేషన్ జరిగిన తర్వాత అగైన్ కన్వర్ట్ దమ్ ఇంటూ సౌండ్ సిగ్నల్స్. సో సౌండ్ సిగ్నల్ ఇన్పుట్గా తీసుకుంది, సౌండ్ సిగ్నల్ అవుట్పుట్గా ప్రొడ్యూస్ చేసింది. అర్థమైందా? సో ఓవరాల్ సిగ్నల్ ఫ్లో చూడండి. సౌండ్ మనం ఫస్ట్ ఏమి ఇచ్చాం? సౌండ్. తర్వాత మైక్ నుంచి వచ్చేది ఏంటి? ఎలక్ట్రికల్ సిగ్నల్ యాంప్లిఫైర్ నుంచి వచ్చేది ఇంప్రూవ్డ్ వెర్షన్ ఆఫ్ ఎలక్ట్రికల్ సిగ్నల్, అది మళ్ళీ పవర్ యాంప్లిఫైర్. అప్పుడు ఏమవుతాయి? బూస్టింగ్ ఆఫ్ పవర్ లెవెల్స్ అండ్ దెన్ లౌడ్ స్పీకర్. ఓకేనా? సో ఇది ఓవరాల్గా మనకి బేసిక్ బ్లాక్స్ ఏంటి అన్నారు దీంట్లో చెప్పండి. ఓవరాల్ దీనికి బేసిక్ బ్లాక్స్ ఏంటి? మైక్, దీన్ని ప్రీ యాంప్లిఫైర్ అంటారు కొన్నిసార్లు. ప్రీ యాంప్లిఫైర్ అంటే ఫస్ట్గా మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి దీన్ని ప్రీ యాంప్లిఫైర్ అంటాం. జస్ట్ ఇమీడియట్గా మన ఏదైతే కన్వర్షన్ అయిన వెంటనే మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి ప్రీ యాంప్లిఫైర్ అంటాం. అగైన్ పవర్ యాంప్లిఫైర్స్, లౌడ్ స్పీకర్స్. ఓకేనా? అమ్మేటర్లో రెసిస్టెన్స్ ఎలా ఉంటుంది? అమ్మేటర్లో రెసిస్టెన్స్